జగన్ గారు మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు అంటూ ఆయన అంటున్నారు. అంటే బయట పరిస్థితులు కానీ మీరు న్యూస్లో కానీ అలా కనబడుతున్నాయి మీకు? రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని బుక్కుల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద, జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు. ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు. ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి పరిపాలన కావాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం అని? ఉన్నాయి. ఎందుకంటే ఈ కక్షిపూరిత కార్యక్రమాలు ఇప్పుడు వాగ్దానాలు చేశాడు. అమ్మకి వందనాలు అన్నాడు, మరి ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు. మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు. అట్టగలమన్నాడు తెలియదు, కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? ఎన్నిటిమంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా అని? నిజంగానే. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా ఒప్పడిపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏదో ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు ఆగం మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఇవి ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు చేస్తారు? ధనికులు చేయరు, ఉన్నవాళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎందుకు సన్నజాతి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు. కళ్యాణ్ గారు ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్పచ్చు. ఏది ఐదేమంటే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు రహస్యమైన సందేహాలు వచ్చారు కూడా చెప్పాడు. ఈరోజు వాళ్ళని పట్టించి తీసుకొని వచ్చి ఈతికి వాళ్ళ తల్లిదండ్రులకి పోవచ్చు, అధికారం చేతిలో ఉంది. పైగా డిప్యూటీ మంత్రి కూడా. కనుక ఆ కార్యక్రమం చేయాలి. పైగా ఇంకోటి ఏంటంటే ఈ దళితులకి ఇవ్వాల్సినటువంటి ఏది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఆ నిధులు కూడా దారి మళ్లించనని చెప్పాడు. ఆ కార్యక్రమంలో నిలబడి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి మేలు చేసి ఆ అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది కనుక ఆ కార్యక్రమం నిలబడి చేస్తాడని నమ్ముతున్నాం. మరి అంత దారుణంగా అతన్ని చంపడం కరెక్టా? నడి రోడ్డు మీద ఒక్కని వేసి, అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ కూడా వైసీపీ పార్టీ వాళ్ళే, వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళకిద్దరు మధ్య ఉన్న కారణాల చేత నరుక్కున్నారు అని వాళ్ళు అంటున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు ఎవిడెన్స్ చూపించింది కన్నా, నువ్వు చూసే పోనీ ఎవిడెన్స్ చూసిగా. స్వయాన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు భార్యకి లోకేష్ గారు బర్త్డే రోజు కేక్ పెట్టడం ఫోటోలు లేదా? ఎమ్మెల్యే గారితో ఫోటో దిగిన ప్రొఫైల్ లేదా? అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ప్రజలు పిచ్చోళ్ళ? పోనీ మేము పిచ్చోళ్ళ ఓట్లు వేసిన వాళ్ళ? ఓకే, జగన్ అక్కడికి వెళ్తాం కరెక్టే అంటావా? కరెక్టేనన్నా. ఇప్పుడు కార్యకర్తను చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పరామర్శించడం నాయకుడు బాధ్యత కదా, వెళ్ళడం కరెక్టే. వీళ్ళు ఏమంటారంటే టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. అంతకుముందు వీళ్ళు చేసింది ఏంటిది? వీళ్ళు చేసింది ఏంటి? అంతకుముందు వీళ్ళు చేశారు కదా. శవ రాజకీయాలు కదన్న, పరామర్శించడం అనేది నాయకుడు లక్షణం. అది తప్పకుండా చేయాల్సిందే. అది మోడీకి కంప్లైంట్ చేస్తానని జగన్ గారు అంటున్నారు, చేయొచ్చు అంటావా? చేసినా అలా ప్రయోజనం ఉండదన్న. కూటమే కదా, అందరూ ప్రయోజనాలు ఉండవు. చేయడం ఆయన బాధ్యత, చేయాలి ధర్మం ప్రకారం చేయాలి, కానీ పని జరగదు, వేస్ట్. కూటమి కాబట్టి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందనుకుంటున్నావు నువ్వు?
పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ పర్లేదు, కానీ వాళ్ళు పాపం ఏం చేస్తారు, నాయకులు మాట నాలుగా లేకపోతే వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబాల పిల్లల చదువులని అన్నీ ఆలోచించుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ మాట వింటారు. దాడులు జరుగుతున్నాయి రాజకీయంగా ప్రస్తుతం. ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి కన్నా, మీరు చూస్తున్నారు కదా, జరుగుతూనే ఉన్నాయి. మా పార్టీ వాళ్ళు ఏం చేయట్లేదు, వైసీపీ పార్టీ వాళ్ళే రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపం ఎక్కడ పెడితే ఎక్కడ కావాలని గొడవలు పెట్టుకొని కొట్టి కేసులు పెడతారేమని ఊరు వదిలిపెట్టి పారిపోయే రోజులు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలకి, నాయకులకు కాదు, కార్యకర్తలే ఇబ్బంది పడేది. పాపం ఏం చేస్తాం. జగన్ కొన్ని లెక్కలు చెప్పాడు, కొన్ని హత్యలు జరిగినాయి, 30 పైగా హత్యాయత్నాలు జరిగినాయి, కొంతమంది ఊళ్ళు విడిచి వెళ్ళిపోయారు అంటున్నారు. నిజంగానే అలాగే జరిగినాయి అనుకుంటావా? అవి బయటికి రాలేదన్న, ఇది ఒకటి నడి రోడ్డు మీద కాబట్టి బయట పెట్టారు. అవి కూడా వస్తాయి, అవి కూడా చేస్తారు తొందరలోనే. జగన్ గారు ఏమన్నా మామూలు మనిషి అన్న, సింగిల్గా ఉన్న ఒక్కడే 151 సీటు గెలిచిండు, ఒంటరిగా అయినా సరే 11 సీట్లతో గెలిచిండు. ఆయన తక్కువ అంచనా వేయకూడదన్న జగన్మోహన్ రెడ్డి. జనాల్లోకి రావడం కరెక్టేనా జగన్? ఇప్పుడు జనంలోకి రావడం అస్సలు ఇంకా ఈసారి గెలక 3 కాదు 10 మంది ఎక్కడైనా సరే గెలవడం కష్టం. ఇప్పుడైనా అందరూ ఓట్లు వేసిన ఎక్కడ స్కామ్ చేశారు అని అందరూ అంటున్నారు. నా ఒక్కడి మాట కాదు, అందరూ అనే మాట నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వేరే ఇతర పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా? చేస్తున్నారు. చూస్తున్నాను నువ్వు వార్తల్లో. నేను వార్తలు చూస్తున్నాను, ఇంట్లో టీవీ చూస్తున్నాను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట చెప్పారు, దాడులు వద్దు, శాంతిభద్రంగా ఉండండి అని. ఆయన కరెక్ట్, కానీ ఈ ముసుగులో గుద్దులాటి ఈయన చేస్తున్నాడు చంద్రబాబు. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్, దాడులు జరుగుతున్నా కూడా ఏం మాట్లాడతలేదంటూ జగన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. నేను జగన్ పార్టీ, నేను వైసీపీ, కానీ పవన్ కళ్యాణ్ ఆయన మాట మట్టు కరెక్ట్. ఎందుకంటే గొడవలు వద్దు, అందరము బతకాలని అయినా అంటాను. ఈయన అనకాదు, కొన్ని గొడవలు వద్దు, శాంతిభద్రంగా వెళ్ళండి, నేను సీఎంగా అయినాను, మళ్ళీ నాకు చేశారు పెద్దలు వాళ్ళు ఎవరండి. లేవరైతేనే నువ్వు సీఎం అయినావు, లేవరైపోతే అవుతారా? ఉద్యోగస్తులు అసలు ఓటు దగ్గరికే రారు, విన్నావా? ఈ లేవరైతేనే కదా మళ్ళీ నువ్వు సీఎం అయినా. అది ఒకటి ఆయన ఆలోచించుకొని లేవరికి. తర్వాత రిక్షా డ్రైవర్లకి ఎన్నాలో ఆయన హయాంలో, ఎన్టీఆర్ హయాంలో, రాజశేఖర హయాంలో బిల్లలు ఇచ్చాడు, లైసెన్స్ బిల్లు. ఇప్పుడు వీళ్ళు అవి ఇవ్వలేదు, విన్నావా? ఇంచుమించు 1 లక్ష బళ్ళు ఉన్నాయి విజయవాడలో. ఏవైతే పేటపురం అయితే, ఎలాంటి బళ్ళు అయితే 1 లక్ష బళ్ళు ఉన్నాయి. ఈ లక్ష బళ్ళకి ఆయన నేను కోరింది ఏమీ లేదు. మా రిక్షా బళ్ళోళ్ళకి అది నెంబర్లు ఇచ్చి బిల్లలు ఇస్తే మేము మాకు ఒక అధికారం ఉందని మేము రిక్షా బళ్ళోళ్ళని బతకాలి నాయన. ప్రతి వాళ్ళు వచ్చి రిక్షా బళ్ళోళ్ళు లోకువ, కానిస్టేబుల్కైతే, బైక్ వాళ్ళకైతే, ఆటో వాళ్ళకైతే, ఎవరికైనా రిక్షా బళ్ళోళ్ళు లోకు అయిపోతారు. అది లేకంటే జాగ్రత్తగా పరిపాలన చేయమని. పబ్లిక్గా మేము చెప్పాలంటే బాగాలేదండి. ఓటేసినందుకు బాధపడుతున్నాం అంతే. అంతకుముందు ఆయన బాగానే చేశాడు. ఆయనలో కొన్ని పథకాలు కూడా ఈయన చేయట్లేదు. అంటే ఈయన చేయటమే కదా, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయట్లేదు. ఆయన ఏమైనా చేస్తాడేమో అనుకున్నాం, కానీ ఆయన కూడా చేసేదేం లేదు. ఈయన ఏది చెప్తే అది చేయటమే కదా, ఆయన చేయట్లేదు. ఏ పథకాలు అందట్లేదు. మరి ఎవరికో ఒకరికి 2 ఇస్తున్నారు అంతేగాని ఎక్కువ మంది ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, ఇంటికి 15,000 ఈ మాత్రం బాగా చెప్పారు. ఆ టోల్స్ ఎంత టోల్స్ అవుతున్నాయి, ఎక్కడున్నాయి? ఇక వాళ్ళ బదులు మనం ఇవ్వాలేమో తీసుకెళ్ళి, ఇక అమ్మ ఇంటికి 15,000 ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేయాలి కదా పనులు. చేస్తారని ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు వచ్చారు? రాకూడదు కదా. చేసేవాళ్ళు చేస్తారు కదా, చేసేవాడి మీద బురద చల్లుతున్నారు. కరెక్ట్ కాదు కదండి. ఆలోచించండి ఒకసారి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఇచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేము. ఖజానా మొత్తం ఖాళీ చేస్తే ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడు కదా. నేను ఇస్తానని ఎట్ట చెప్పావు, నీకు ఖాళీ అయినని చెప్పి నీకు తెలీదా? ముందు మీకు తెలీదా? ఏం తెలియక మీరు వచ్చి మేము ఇస్తామని చెప్పి అన్నారు. మీరు 14 ఏళ్ళు అంతకుముందు సీఎం కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. ఏమైనాయన్నీ? మీరు ఎంతో సీనియర్ కదా, ఏమైనాయన్నీ? ఏమండి, దొంగల దోపిడీ అండి. ఒక మాటలో చెప్పాలండి, దొంగల దోపిడీ అంతే. కనీసం ఎవరో కూడా సరిగ్గా చేయట్లేదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునేదానికంటే ఆ రోడ్డు మీద చెత్త ఎత్తుకొని పదటం నయం అంతే. వాళ్ళు ఏదో ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అనేది అది మాత్రం ఉట్టిదే. ఎవడైనా కానీ ఏదైనా కానీ ఇస్తాడు అని చెప్పండి, అది ఉట్టిదే. ఎవడైనా కానీ ఎవడ పని ఆడు చేసుకోవడం బెస్ట్. అవి వస్తాయి, ఈ పథకాలు వస్తాయి, ఎవడి మీద ఉడుతాడండి? మన మీదే కదా. పన్నుల రూపాయనా లేకపోతే ఇంకో రూపాయన ఏదో విధంగా మన మీదే, ప్రజల మీదే. ఆ భారం పడేది ప్రజల మీదే. వాళ్ళకి ఏ ఇస్తారన్నా కానీ వాళ్ళు చేసేది ఏంటంటే అదే, ప్రజల మీద పన్నుల భారాన్ని వేస్తూ ఉంటారు. అదండి.